ఈరోజు ఎక్కడికైనా పోదామా? ఎక్కడికి పోదాం? బీచ్ పోదామా? Oh yeah, 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 oh yeah. లైఫ్లో రన్నింగ్ రేసెస్ ఎక్కువైపోతున్నాయి కదా. టేక్ ఏ బ్రేక్, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ లిటిల్ అన్ఎడిటెడ్ బ్లర్రీ మూమెంట్స్ ఆర్ మన అల్టిమేట్ స్ట్రెస్ బూస్టర్స్. అంతే కదా, మీరేమంటారు? ఆ అలలు అలా తాకుతూ వెళ్ళిపోతున్న బాధలు కాదు మనవి, శాండ్లో స్ట్రాంగ్గా కంప్రెస్ అయ్యే మెమొరీస్. మేమైతే బీచ్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఆ క్రౌడ్ చూడండి ఎట్లా ఉందో. ఇంకా వీకెండ్ అంటే ఇంతేనేమో. ఏదైనా బీచ్ అంటే ఒక ఎమోషనల్. ఇంకా బీచ్కి వస్తే మన బాధలు అన్నీ మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అదేంటో కానీ బీచ్కి వస్తే విజువల్ క్లియర్గా లేకపోయినా లైఫ్ పైన క్లారిటీ వచ్చేస్తుంది కదా. పిల్లలు అలా బయట శాండ్తో ఆడుకుంటే వాళ్ళకి కూడా బ్రెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బాబు అయితే ఏదో కోట కట్టడానికి చూస్తున్నాడు. ఇంకా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీస్ అవన్నీ బయటపడతాయి ఇలాంటప్పుడే. మై లిటిల్ పాప ప్లేయింగ్ విత్ శాండ్, సీజ్ ఎంజాయింగ్ ఏ లాట్. ఇంకా ఇదొక మ్యాజిక్. అలా అలలు వచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది చూడండి, మనకే ఉంటుంది, ఇంకా వాళ్ళకేం చెప్పక్కర్లేదు. శాండ్ అలా మన కాలు తాకుతూ వెళ్తుంటే ఇంకా సన్సెట్ ఉంటే ఇంకా ఆ ఫీల్ చూడండి, కంప్లీట్లీ వర్త్ ఇట్ కదా. మా పాప అయితే ఇంకా వాటర్ శాండ్తో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా క్రౌడ్ అంటే మామూలుగా లేదు. మన ఛానల్ని ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. All the girls with pretty mouths, they always walk. ఈ అలలు చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఈ అలలు వచ్చి వెళ్ళిపోతున్నట్టుగానే మన లైఫ్లో కష్టాలు సుఖాలు బంధువులు మిత్రులు అందరూ అంతే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు అని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రిసార్ట్లా ఉంటుంది, ఇంకా ఫుడ్ స్టాల్స్, ఎవరైనా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి స్టే చేయడానికి అలా. కెమెరా టెక్స్ట్ బ్లర్రీగా ఉన్న అబ్సల్యూట్ జాయ్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది కదా. కీప్ మేకింగ్ మెమరీస్ గైస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. వేవ్స్ అలా టచ్ అవుతూ ఉంటే మైండ్ ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం? కామెంట్ చేయండి. అప్పుడప్పుడు మన లైఫ్లో క్లియర్గా ఉన్న పిక్చర్స్ కంటే ఈ బ్లర్రీ మూమెంట్స్ ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ని స్టే చేస్తాయి. మీరేమంటారు? అంతే కదా. మేమైతే ఇంకా మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా కిడ్స్తో వచ్చాం కాబట్టి వెళ్ళిపోదామని ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అంతా అయిపోయింది, ఫుడ్ ఏం తినకపోతే ఎట్లా. సరే ఏం తిందామా అని చెక్ చేస్తున్నాం. ఇంకా మంచి క్యాప్ ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఇదిగోండి మా సిస్టర్ క్యాప్ సెలెక్ట్ చేస్తుంది. నాకైతే ఈ కలర్ పర్ఫెక్ట్ బాగుందని అనిపించింది. మీకేమనిపిస్తుంది? ఇంకా మా బుడ్డది అయితే మొరి మిక్చర్ తింటుంది. ఇంకా బాబోయ్ కార్లు ఎన్ని ఉన్నాయో చూడండి, ట్రాఫిక్లో ఎట్లా నడుచుకొని పోవాలో ఏందో అక్కడి వరకు. ఇంకా బీచ్లో ఐస్ క్రీమ్ తింటే ఆ మజాయే వేరు కదా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.